ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? ఈ అమ్మాయి పసరు తేవడానికి వెళ్ళింది కదా, తను పసరు తయారు చేసిస్తే మనం పౌర్ణమి దాకా ఉండడం ఎలా అని. తీసుకోకుండా ఉందాం. అవసరం మీద వచ్చామని చెప్పి పసరు తీసుకెళ్ళకపోతే మనల్ని అనుమానిస్తారు కదా, మనం ప్రమాదంలో పడతాం. అమ్మా, అయితే అందుకుపోతూ దాన్ని నేలపాలు చేద్దామమ్మా. కరెక్ట్. ఎలాగో అలా చేజార్చేద్దాం. ఒకవేళ మళ్ళీ వెళ్ళి తెస్తే? ఎప్పటికప్పుడు ఏదో ఒక దారి చూసుకోవటమే. ఎలా అయినా పౌర్ణమి దాకా ఈ ఊళ్ళో ఉండాలి. చూసేసింది. ఏంటి అంత చెప్పిన మళ్ళీ కెమెరా మోసుకుని వచ్చేసావా? అక్కడుంటే ప్రశాంతంగా నన్ను ఫోటోస్ చూడనివ్వని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా వచ్చేసావా? ఏంటి మళ్ళీ పావుల్ని పొట్టల్ని ఫోటోలు తీయాలనుకుంటున్నావా? కాదు, ప్రకృతి అందాల్ని పల్లె పడుచుల్ని ఫోటోలు తీద్దామని. దయతలిచి ఉండనిస్తే ఏంటి చనువు తీసుకుంటున్నావు? అందాలు అంటున్నావు. అందాల్ని ఫోటోలు తీయడం కూడా మీ ఊర్లో తప్పేనా? తప్పుడు మాటలు మాట్లాడుకో. ఓ, అందాన్ని అందం అంటే తప్ప. ఏయ్, ఎక్కువ చేయకు. ఏయ్, పోవే. సన్నా సెదవా, నన్నే పోవే అంటావా? ఇవ్వరా కెమెరా, ఇప్పుడు తీరా. ఎలా ఫోటో తీస్తావో నేను చూస్తాను. ఇవ్వు. ఆడపిల్లలతో గొడవ పడుతున్నావు, సిగ్గులేదు? నీకులేని సిగ్గు నాకెందుకు? నా కెమెరా. ఇవ్వరా. ఈ కెమెరా నాది, వదలవే. ఇవ్వరా చెప్తున్నాను కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,